ఐపీఎల్ 2025 ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇంతలో ఒక ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ 18వ సీజన్ను ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం ఏసీఎస్యు ఇప్పటికే లీగ్లోని 10 జట్లను హెచ్చరించింది. ఎవరైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని హెచ్చరించింది. ఏసీఎస్యు ప్రకారం ప్రస్తుతం టోర్నమెంట్స్ పై అవినీతి మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనికోసం ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది, జట్టు యజమానులు, వ్యాఖ్యాతల కుటుంబాలకు అభిమానులుగా నటిస్తూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త టోర్నమెంట్ లో పాల్గొనే వారితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఏసీఎస్యు అనుమానిస్తుంది. అయితే ఇది ఇంకా అధికారిక వెల్లడి కాలేదు. కానీ ఆ వ్యాపారవేత్తకు ముఖ్యులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు సమాచారం. సదరు హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ గతంలో కూడా ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందట. అందువల్ల ఐపీఎల్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఏసీఎస్యు హెచ్చరించింది.